Yes, good evening, friends. Is my voice is heard, friends? Yes, friends. Good evening. Yes, sir, it is audible only. Yeah. Yes. Yes. Okay. Yes, friends. Okay. సో జనరల్గా మనకి చూసాం లాస్ట్ క్లాస్లో జిఐబి. ఓకే. ఓకే. జిఐబి. ఓకే. తర్వాత ఎంఐబి. తర్వాత కేఐబి చూసాం. ఎస్ ఫ్రెండ్, అవును కదా. సో అంటే జనరల్గా వాడు 1 కేబీని 1 కేఐబి అన్నాడు. ఓకే. ఎక్కడ ఏడబ్ల్యూఎస్లో. ఓకే. ఓకే. 1 MBని 1 EMIB అన్నాడు. ఓకే. 1 GBని 1 JB అన్నాడు. ఓకే. సో నేనేమడుగుతానంటే 1 GB 1 GAB డిఫరెన్స్ ఏంటి అంటున్నా. సో 1 GAB అంటే 1024 MB అంతే. 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB తో సమానం యాక్చువల్. మరి 1 GIB దేనికి సమానం? 1000 MB. 1000 MB. 1000 MB రౌండ్ అయిపోయింది అనమాట. ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. ఓకే, గుడ్, ఎక్సలెంట్. సో నేనేమంటానంటే సింపుల్గా మీరు చెప్తే 8 బిట్స్ 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్. ఎక్సలెంట్ ఆన్సర్. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్. ఓకే. సో 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 KB. 1 kilobyte. 1 KB. ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే. ఓకే. సో ఇలా కాకుండా నోట్ ప్యాడ్ తీసుకున్నాం. సో 8 bits is equal to 1 byte, friends. Okay. So 1024 Bytes equal to bytes is equal to 1 kilobyte. 1 KB. 1 Excellent. kilobyte. Excellent answer. 1024 KB is equal to 1 MB. 1 MB. excellent answer. Excellent. Okay. 1024 MB is equal to 1 GB. 1 GB. excellent answer. So 1024 GB is equal to Terabyte. 1 TB. 1 TB. Excellent answer. 1024 TB is equal to Petabytes. Zettabyte. Petabyte. okay. So 1024 okay. PB petabyte is equal to yes friends. Zettabyte. చెప్పాలా? 1 zettabytes. 1 EXA byte, exabyte. ఓకే. సో ఇది అంటే మనకి దీన్ని మనం పీబీ అంటాం, పెటాబైట్ని సింపుల్గా పీబీ. ఇదేంది ఇది? ఈబీ. ఓకే బాబు, మొబైల్స్ ఎవరు వాడదు, జాగ్రత్తగా చూడండి అమ్మా. మీరు ఆన్సర్లు చెప్పకపోయినా పర్లా, కాన్సన్ట్రేషన్ దెబ్బతినిద్ది. సో నేను చెప్పేది వినండి చాలు. మొబైల్స్ వద్దు, ఏమొద్దు, చాటింగ్ పక్కన పెట్టేసేయండి. నోట్బుక్ తీసుకోండి, వైట్ పేపర్ తీసుకోండి, పెన్నుతో రాసుకోండి, స్క్రీన్ చూడండి అంతే. అదర్వైజ్ క్లాస్కి వచ్చినా వేస్టే నువ్వు, అంతే కన్ఫర్మ్. సరే. సో ఈబీ ఈబీ. సో పాపారావు గోల్ చేయకుండా జాగ్రత్తగా ఉండమ్మా. 1024 ఈబీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్సోబైట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వచ్చేది జెటా. అర్థమైంది ఏంటిది? 1 జెటా యుఐటి. ఓకే. అప్పుడు మనం ఏంటంటే జెడ్బి. ఎస్. మరి 1024 జిటాబైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మళ్ళీ? ఎస్ ఎస్ చెప్పాలి. ఓ బివైటి ఇట్లా అనమాట. దీన్ని ఇట్లా పిలుస్తాం మనం. సో దట్ మీన్స్ వాట్? వైబి. ఇదేంది ఇది? వైబి. ఓకే. ఓకే సార్, ఇంకా ఏమైనా ఉందా? అంటే మనం యాజువల్గా ఒక డిస్క్ సైజ్ అనేది ఎంత యాడ్ చేస్తాం అనేది తెలుసుకోవాలా.
యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా మీరు ఏంటంటే మీ డ్యూటీ, బాబు ఒక డిస్క్ యాడ్ చేయమంటాడు. బాబు డిస్క్ నీకు ఏ సైజులో కావాలి డిస్క్, అట్లా మనం మాట్లాడుకోం. సరే, అదంతా పక్కన పెడితే ఇవన్నీ వాడు క్యాలిక్యులేషన్ అడిగినప్పుడు మనం కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలా. సరే, అది పక్కన పెడితే ఇంకా 1 YB 1024 YB ఈజ్ ఈక్వల్ టు 1 BRONTO బై బ్రోనో బ్రైట్ యాక్చువల్. అంటే దాన్నే మనం ఏమంటామంటే షార్ట్ కట్లో బీబీ. ఓకే, సో సార్ ఇంకా మనం ముందుకు వెళ్దామా? వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. 1 BB ఈజ్ ఈక్వల్ టు 1 BB ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఫ్రెండ్స్ 1 GB. అరే, ఏంది జీబీ రాశారు మీరు? దానికి మనం మీనింగ్ ఏంటంటే ఇది జియోబైట్. దాన్ని ఇట్లా అంటే దాన్నే జీబీ అంటాం. జీబీ 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 అంటే అది యాక్చువల్గా. సరే, ఇవన్నీ ఫోటో తీసి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం సార్. పనికిరాదు, వేస్ట్ అయితే. రాసుకుంటే రాసుకోండి, లేకపోతే నోట్స్ ఇది పంపిస్తాం. అంతేగాని ఫోటోలు తీసి స్టైల్ ఫ్యాషన్గా వాడగాకండి. ఓకే, ఐటీ సెక్టర్లో పనికిరావు అవన్నీ. గంట తర్వాత ఈ క్లాసు మొత్తం మీరు మర్చిపోతారు. కాబట్టి రాసుకోవాలి, ఇంపార్టెంట్. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏం చెప్పబోతున్నారు అంటే ఏం లేదమ్మా. యాక్చువల్గా మనకి ఈ డిస్క్ మేనేజ్మెంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇది కాన్సెప్ట్. అంటే ఎందుకు తెలుసుకోవాలంటే ఇవి తెలియకపోతే కష్టం. సరే సార్, సరే ఇప్పుడు యాక్చువల్గా ఇది పక్కన పెడితే మనకి జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక డిస్క్ ఉంది సార్. ఓకే ఓకే సార్, ఈ డిస్క్ని మనం యాక్చువల్గా పార్టిషన్ చేయాలా? పార్టిషన్ చేయాలి. ఓకే ఓకే సార్, ఒక డిస్క్ని మనం ఎన్ని పార్టిషన్లు చేయొచ్చు అసలు? ఇప్పుడు ఒక డిస్క్ ఉంది సార్, అది 8 GB అనుకోండి. 8 GB డిస్క్ని ఎన్ని పార్టిషన్, మన ఇష్టం, ఎన్ని పార్ట్లకైనా విడగొట్టచ్చు. డిస్క్ని ఎన్ని పార్టిషన్లకైనా విడగొట్టచ్చు, ఇబ్బంది లేదు. అయితే యాక్చువల్గా మనకి డిస్క్ని మనం పార్టిషన్ చేయడానికి మనకి 2 మోడల్స్ ఉన్నాయన్నమాట. 2 మోడల్స్, నెంబర్ 1, నెంబర్ 2. మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2. దిస్ సెకండ్ మోడల్, దిస్ ఇస్ ఫస్ట్ మోడల్ ఉన్నట్టు. సరే, డిస్క్ని పార్టిషన్ చేయడానికి వి హ్యావ్ 2 మోడల్స్. సో ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, 2 మోడల్స్ అనుకోండి. సార్, ఫస్ట్ మోడల్లో ఎన్ని పార్టిషన్ చేయొచ్చు? నంబర్ ఆఫ్ పార్టిషన్స్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ఆ తర్వాత నెంబర్ 2 మోడల్లో నంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఎన్ని చేయొచ్చు? అరే సార్, ఏంటిది పార్టిషన్ అంటే? అంతే మరి. యాక్చువల్గా పార్టిషన్ అనేది నీ ఇష్టం వచ్చిన చేయడానికి లేదు. వాడు ఏం చేశాడంటే, బాబు ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ పార్టిషన్స్, ఓకే, ప్లీజ్ యూజ్ దిస్ మోడల్ నెంబర్ 1, ప్లీజ్ యూజ్ దిస్ మోడల్ నెంబర్ 2 అని చెప్పాడు వాడు. ఓకే ఓకే, 2 మోడల్స్. అయితే ఫస్ట్ మోడల్ ఉపయోగించి నువ్వు పార్టిషన్ చేయగలిగితే ఎన్ని 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 పార్టిషన్ చేయొచ్చు? అది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే ఓకే, సో సెకండ్ మోడల్ ఉపయోగించి నువ్వు పార్టిషన్ చేస్తే ఎన్ని చేయొచ్చు? అది సెకండ్ మోడల్ ఉపయోగించి ఎన్ని పార్టిషన్ చెప్తాం. సార్, ఫస్ట్ మోడల్ పేరు ఏంటి సార్ అసలు చెప్పండి సార్? దాని పేరు ఎస్ ఫ్రెండ్స్, ఎంబిఆర్. ఎంబిఆర్, ఫస్ట్ మోడల్ పేరు ఎంబిఆర్. ఓకే ఓకే సార్, బాగానే ఉంది సార్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏంటి? నెక్స్ట్ మోడల్ పేరే జీపీటీ. ఎస్, బై యూజింగ్ దిస్ మోడల్స్ వీ కెన్ ఏబుల్ టు మేక్ ద పార్టిషన్స్. ఎస్ ఫ్రెండ్స్, వీ కెన్ ఏబుల్ టు మేక్ ద పార్టిషన్స్. అంటే ఒక డిస్క్ ని మనం పార్టిషన్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ మోడల్స్. మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2? ఎస్, ఏది బెస్ట్ చెప్దాం. మోడల్ నెంబర్ 1 ఉండగా మోడల్ నెంబర్ 2 ఎందుకు వచ్చింది? అది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. Oh sir, model number 1 is available, but why we go for model number 2? What is the benefit? ఇది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇంటర్వ్యూలో కూడా అదే అడుగుతాడు. వాడు అడుగుతాడు, what is the difference between model number 1 and model number 2? That means what? MBR and GPT. ఓకే ఓకే, ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పిన ప్రకారంగానే మనం చూద్దాం సార్. సింపుల్గా చెప్పాలంటే వాస్తవంగా మనం జీపీటీ ఉపయోగించి ఎన్ని పార్టిషన్ చేయొచ్చు, ఎంబీఆర్ ఉపయోగించి ఎన్ని పార్టిషన్ చేయొచ్చు? సరే చూద్దాం, అది వేరే విషయం. ఇప్పుడు అసలు ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలా జాగ్రత్తగా, చాలా కాన్సన్ట్రేషన్ వినాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఓకే, ఎస్, పని చేద్దాం, యాక్సెస్ కట్ చేద్దాం. బాబు జాగ్రత్తగా వినండి అమ్మా క్లాసు. జాగ్రత్తగా వినండి. నాన్సెన్స్ పనులు చేస్తే క్లాస్ వింటే ఏమో లాభమయ్యా, సుఖం లేదు మిత్రులారా. గోల్ రాకూడదు. ఓకే, కంట్రోల్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని కూడా చెప్పుకోవాలి, తప్పదు. సరే సరే సార్,
ఇప్పుడు యాక్చువల్గా మోడల్ నెంబర్ 1 మోడల్ నెంబర్ 2 పార్టిషన్ చేయడానికి అని చెప్పారు. సరే సార్, బాగుంది. 8 GB సార్. సార్ 8 GBని మనం పార్టిషన్ అది ఎలా చేస్తామనేది పక్కన పెడితే, ఇప్పుడు యాక్చువల్గా కొంత స్టఫ్ మీకు అర్థం కావాలి, జనరల్ స్టఫ్ మీకు తెలియాలి. ఎస్, వితౌట్ దిస్ జనరల్ స్టఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ ద పార్టిషన్స్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ ద పార్టిషన్స్. ఏంటి సార్ ఆ జనరల్ స్టఫ్? ఏం లేదు, చూడండి. యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, కేకే అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. ఈ కేకే అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ పేరు కేకే. ఫైన్. ఇప్పుడు యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్కి ఇది దారి, ఇతను సెక్యూరిటీ గార్డ్, ఎస్జి సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ ఉంటాడు, సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ ఉన్నాడు. గుడ్. సో ఇదంతా కాంపౌండ్ బాస్, ఇదంతా కాంపౌండ్ వాల్. ఎస్ ఎస్, కేకే అపార్ట్మెంట్ కాంపౌండ్. గుడ్, ఎక్సలెంట్. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఒక ఫ్లాట్, ఇక్కడ ఒక ఫ్లాట్, ఇక్కడ ఒక ఫ్లాట్, ఇక్కడ ఒక ఫ్లాట్, ఇట్లా ఉన్నాయి. ఎస్ ఎస్, ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. గుడ్. సో వాడు ఏం చేస్తాడంటే మనకి ఇలా ఫ్లాట్స్ ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సెక్యూరిటీ గార్డు కూర్చునే స్థలంలో ఇట్లా ఉంది కదా, జస్ట్ ఇట్లా. ఎస్ ఎస్, అంటే ఫ్రంట్ ఫ్రంట్ సైడ్లో, ముందు సైడ్లో వాడు ఏం చేస్తాడంటే ఇది ఫ్లాట్ నెంబర్ 101, 102, 103, 201, 202, 203 ఇలా ఉందనుకోండి. ఇక్కడ ఈ సెక్యూరిటీ గార్డ్ ఎంట్రన్స్ దగ్గరే ఒక బోర్డు పెట్టేస్తాం. బోర్డు ఇలాగా, బోర్డు 101 సుబ్బారావు, 102 వెంకట్రావు, 103 సంథింగ్, 104 సారీ 201 సంథింగ్, 202 సంథింగ్, 203 సంథింగ్. యాక్చువల్గా ఎక్సలెంట్. ఓకే. యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ 101, 102, 103 ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకోవాలి. బోర్డు, అపార్ట్మెంట్ లో సంబంధించిన బోర్డు ఇది, బోర్డు బోర్డు. సరే, మీ అందరికి ఒక క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటంటే, సో దయచేసి గోల వినపడుతుందంటే మీరు మ్యూట్లోకి వెళ్ళండి, వినకపోయినా పర్లా, గోల వినకూడదు. ఓకే, అవతల వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అనవసరం, క్లాస్లో ఉన్న వాళ్ళు. అందుకోనికి ఏం లేదు, కానీ చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఓకే. సరే. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు జనరల్గా ఎస్ ఫ్రెండ్స్, మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది కదా? ఓకే ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా ఈ బోర్డు ఉన్న ప్లేస్ ఎస్ మనకి కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుందా లేదా? ఎస్, ఇస్ ఇట్ ఆక్యుపైయింగ్ Yes. స్పేస్? Yes, sir. సార్ Yes, yes. ఖచ్చితంగా ఆక్యుపై చేస్తుంది. సరే, మరి ఈ ఈ ఈ స్పేస్ వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటావు? అంటే ఏ ఫ్లాట్ లో ఎవరున్నారో ఫస్టే తెలిసిపోద్ది. అంతేగాని మనం వెళ్ళి 101లో వెంకట్రావు ఉన్నాడా, 102లో సుబ్బారావు తెలియదు, మనకు అవసరం లేదు. నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎనీథింగ్. అయితే ఈ బోర్డు అనేది ఏం చేస్తుందంటే 101లో సుబ్బారావు అతను ఓనరు, అతను టెనెంట్, 102లో వెంకట్రావు అతను ఓనరు, ఆ టెనెంట్ ట్రాన్స్ పెడతారు. దిస్ ఈస్ ఆక్యుపైయింగ్ ఏ స్పేస్ ఆల్సో, దిస్ ఈస్ ఆక్యుపైయింగ్ ఏ స్పేస్, బట్ దిస్ ఈస్ ఆక్యుపైయింగ్ ఏ స్పేస్, బట్ దిస్ ఈస్ ఎంటైర్లీ ఫర్ అవర్ అపార్ట్మెంట్. అంతేనా? లేదు లేదు, ఈ బోర్డుని వేరే అపార్ట్మెంట్ స్పేస్ తీసుకొని అక్కడ పెడదామా? నో, నో వే. అంటే ఇది అపార్ట్మెంట్ లో స్పేసే అంటున్నా నేను. ఎస్ ఎస్, ఎస్ ఆర్ నో? అపార్ట్మెంట్ లో ప్లేసే. ఎస్. అయితే ఇప్పుడు యాక్చువల్ గా మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఈ అపార్ట్మెంట్ లో ప్లేస్ ఎట్లాగైతే ఆక్యుపై చేస్తున్నామో, అంటే నేనేమంటానంటే, సార్ ఈ బోర్డు లేపేసి ఇక్కడ ఒక రూమ్ కడదాం సార్. కట్టుకో, కానీ వేస్ట్ అయితే డేటా ఎక్కడుందో తెలియదు, అంటే ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు. ఓకే ఓకే, ఇప్పుడు మాకు ఎందుకు చెప్తున్నారు ఇదంతా? ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ డిస్క్ పార్టిషన్. అరే ఇది డిస్క్ పార్టిషన్ ఏంటి అసలు? ఇది డిస్క్ పార్టిషన్ ఎట్టయితే చెప్తా, ఇప్పుడే చెప్తా. జనరల్ గా ఇదిగో ఈ బోర్డు చూడండి. యాక్చువల్ గా ఇప్పుడు ఈ బోర్డులో, ఎస్ ఫ్రెండ్స్, ఈ బోర్డులో నేను చెప్తే చూడండి, చూడండి. సో ఇది డిస్క్ అబ్బా, డిస్క్. ఓకే, డిస్క్. ఓకే, ఈ డిస్క్ అయినప్పుడు నేనేం చేస్తాను, దీన్ని ఒక పార్టిషన్ చేసేసా. ఓకే, రెండో పార్టిషన్ చేసేసా. ఓకే, మూడో పార్టిషన్ చేసేసా. ఓకే, నాలుగో పార్టిషన్ చేసేసా. ఓకే, ఐదో పార్టిషన్ చేసేసా. ఓకే, ఆరో పార్టిషన్ చేసేసా, ఏడో పార్టిషన్, అన్ని పార్టిషన్ చేసా. కానీ ఇక్కడ ఎస్ ఎస్ మొత్తం పార్టిషన్ చేసేసా. ఎస్ ఎస్,
మరి పార్టిషన్ అనేది చేసిన తర్వాత ఈ డిస్క్ లో ఎస్ కొంత భాగాన్ని వదిలేసా. అరే కొంత భాగాన్ని ఎస్ ఈ భాగాన్ని నువ్వు పార్టిషన్ చేయలేవు. వై? దిస్ ఇస్ బోర్డు. దిస్ ఇస్ బోర్డ్ అంటే ఏం సార్ బాబు? ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ లో ఏ డేటా ఉందో ఇక్కడ స్టోర్ అవుతా ఉంటది. ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ లో ఇట్లా అనమాట. ఓకే సార్, అప్పుడు డిస్క్ మొత్తాన్ని మనం పార్టిషన్ చేయలేమా? నో, నో వే. వై? బికాస్ దిస్ ఇస్ ఆక్యుపైయింగ్ స్పేస్, సమ్ స్పేస్. ఓహో, ఎందుకు సార్, ఎందుకు స్పేస్ ఆక్యుపై చేయాలి అసలు? ఏంది అసలు అంటే చెప్తా వినండి. జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఇదిగో అసలు ఈ స్పేస్ గొడవ ఏంది అంటే, ఈ స్పేస్ దిస్ ఇస్ గివింగ్ యూ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ డిస్క్. దిస్ ఇస్ గివింగ్ యూ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పార్టిషన్స్. ఎస్ పార్టిషన్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పార్టిషన్ 1 2 3 4 5 6 7 8 9 10. మరి అదే కదా, ఇక్కడ ఉన్నదే కదా. నువ్వు డైరెక్ట్ గా ఎఫ్ డిస్క్ -L అని కొట్టిన వెంటనే డైరెక్ట్ హే బాబు ఇన్ని పార్టిషన్లు ఉన్నాయి, ఈ పార్టిషన్ పేరు ఇది, ఈ పార్టిషన్ అని మీకు చూపిస్తుంది సైజ్ తో సహా. మరి అదంతా ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి తీసుకొస్తుంది ఎవరు? ఎస్. ఈ కమాండ్ ఎప్పుడైతే నువ్వు ప్రెస్ చేసావో, ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ఈ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ నుంచి డేటా డిస్ప్లే చేస్తుంది. ఏమని డిస్ప్లే చేస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి? బాబు ఇది 2 GB ఉందమ్మా, ఇది పార్టిషన్ 1 అమ్మా. ఓకే, ఇదేమో 4 GB ఉందమ్మా, ఇది పార్టిషన్ 2 అమ్మా. ఇదేమో 8 GB ఉందమ్మా, ఇది పార్టిషన్. ఎస్ ఫ్రెండ్స్, అలా చేస్తుందా లేదా? డిస్ప్లే అవుతుందా లేదా? ఎఫ్ డిస్క్ -L కొడితే ఇట్ డిస్ప్లేస్ ద నంబర్ ఆఫ్ పార్టిషన్స్. వై? ఎందుకు? ఎందుకంటే ఈ ఎఫ్ డిస్క్ -L అనేది ఒక కమాండ్ లాంటిది, ఒక యూటిలిటీ లాంటిది. మనం ఏంటి అంటే దాన్ని ఉపయోగించి ఈ డిస్క్ సైజ్ ఎంత, ఈ డిస్క్ లో ఎన్ని పార్టిషన్ ఉన్నాయో తెలియజేస్తాం. అయితే ఈ డిస్క్ సైజ్ ఎంత, ఈ డిస్క్ లో ఎన్ని పార్టిషన్ తెలియడానికి సంబంధించి దాని ఇన్ఫర్మేషన్ అంతా ఇదిగో ఈ ప్లేస్ నుంచి గేదర్ అవుతూ ఉంటుందని నేను చెప్తున్నా, ఈ ప్లేస్ నుంచి. కాబట్టి నువ్వు పార్టిషన్ చేసేటప్పుడు ఈ ప్లేస్ ని చేయలేవు అంటున్నాను. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ దిస్ సిస్టమ్ ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే డిస్క్ ని పార్టిషన్ చేస్తున్నావో కొంత రిజర్వ్ చేసి పడేస్తుంది ఈ స్పేస్ ని. రిజర్వ్డ్ స్పేస్. ఓకే, రిజర్వ్డ్ స్పేస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ ద పార్టిషన్స్. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించి? ఈ డిస్క్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ డిస్క్ కి సంబంధించిన, ఈ పార్టిషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాక్చువల్ గా అట్లా. మరి యాక్చువల్ గా సార్ మాకు ఇప్పుడు ఇంకో చిన్న డౌట్ వచ్చింది. యాక్చువల్ గా ఎస్, ఇప్పుడు చూద్దాం సింపుల్ గా. ఇది డిస్క్ అంటున్నారు, పార్టిషన్ అంటున్నారు. మీరు మీ ఇష్టం, డిస్క్ అనుకో పార్టిషన్ ఏదైనా అనుకో, బాగానే ఉంది. సో ఇక్కడ ఉంది ఇది ఈ పార్టిషన్ 1 లో ఈ కొంత భాగం ఏంటంటే రిజర్వ్డ్ అనమాట. రిజర్వ్డ్. ఎస్, అంటే ఇది మొత్తం సంథింగ్ కాల్డ్ 4 GB అనుకోండి ఈ పార్టిషన్. కొంత భాగం మాత్రం రిజర్వ్డ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ ద పార్టిషన్ దిస్ స్పేస్. ఈ స్పేస్ నువ్వు పార్టిషన్ చేయలేవు, పార్టిషన్ కలపలేవు. ఎందుకు తెలుసా? ఈ 4 GB ఈ డేటా ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. ఈ డేటా సపోజ్ నువ్వు ఫైల్ 1 ఇక్కడ ఎంటర్ చేసావు, ఫైల్ 2 ఇక్కడ ఎంటర్ చేసావు, ఫైల్ 3 ఇక్కడ ఎంటర్ చేసావు, ఫైల్ 4 ఇక్కడ ఎంటర్, ఫైల్ 5 లేదా ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఎంటర్ చేసావు, క్రియేషన్ చేసావు. ప్రాజెక్ట్ 2 డైరెక్ట్ క్రియేషన్ చేసావు. అయితే ఎప్పుడైతే నువ్వు అలా క్రియేషన్ చేసావో ఈ ఫైల్ 1 ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అయింది. అమ్మా ఫైల్ 1 అనేది ఇక్కడ ఉంది, ఫైల్ 2 అనేది ఇక్కడ ఉంది, ప్రాజెక్ట్ 1 అనేది ఇక్కడ ఉంది, ప్రాజెక్ట్ 2 అనేది ఇక్కడ ఉంది అని స్టోర్ చేసి పడేస్తుంది. ఈ ప్లేస్ లో స్టోర్ అయిపోద్ది. సో ఎప్పుడైతే నువ్వు చూస్తే -L లైనెక్స్ లో -L ప్రెస్ చేసావో వెంటనే నీకేం చేస్తుంది తెలుసా? చెప్పాను నేను ఒకసారి. వెంటనే ఏం చేస్తుంది ఫ్రెండ్స్? -L కొట్టిన వెంటనే ఫస్ట్ వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్, మనకి డి గాని హైఫన్ గాని వస్తుంది. ఓకే, హైఫన్ వచ్చిన తర్వాత పర్మిషన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత వెంటనే నెంబర్ 2 వచ్చింది. యూజర్ ఆర్ ఓన్. ఓకే, నెంబర్ 2 వచ్చేసి యూజర్ ఆర్ ఓన్. ఓకే, మళ్ళీ వెంటనే ఇక్కడ ఇది హైఫన్ ఉంది కదా, ఫస్ట్ వన్ డి, రెండో వన్ హైఫన్. ఓకే, మళ్ళీ పర్మిషన్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ వెంటనే 1 వచ్చేసింది. మీరు గమనించారు లేదు? అంటే -L ప్రెస్ చేసిన వెంటనే
నీకు ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడేమో 1 వస్తుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఎస్, దిస్ ఇస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఇలా వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఫైల్ 1 అని వస్తుంది ఇక్కడ. అంటే మనం డి మీన్స్ వాట్ ఫోల్డర్, హైఫన్ అంటే ఫైల్, మనకు తెలుసు ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఈ 2 అనేది ఈ 1 అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఇది ఇక్కడి నుంచి వస్తుంది. ఓకే ఓకే, ఎస్, ఇక్కడి నుంచి వస్తుంది. ఎల్ఎస్ హైఫన్ ఎల్ కొట్టిన వెంటనే రే బాబు ఈ ఫైల్ ఎక్కడుంది, ఏ మెమరీ బ్లాక్ నంబర్ లో ఉంది, ఏ లొకేషన్ ఉంది, టోటల్ గా ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ సేట్ ది స్పేస్. This is the place where they are maintaining the information about all the files. అంటే స్టోరేజ్ స్పేస్ ఎక్కడ ఉందో ఆ స్టోరేజ్ స్పేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే, అంటే దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంటుంది అనమాట. మన అపార్ట్మెంట్ లో కూడా ఎట్లా 101, 102, 103 బోర్డు ఎట్లా అయితే ఉందో ఇక్కడ కూడా ఒక బోర్డు మెయింటైన్ చేస్తుంది, ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ స్పేస్ మెయింటైన్ చేస్తుంది డిస్క్ లో, పార్టిషన్ లో. సో దానికోసం మనం కొంత స్పేస్ వదలాలి. వదలకపోయినా అది లాక్కుంటుంది. ఏ బాబు నేను లాగేసుకుంటా, ఎందుకంటే నువ్వు ఈ డిస్క్ ని పార్టిషన్ చేస్తున్నావు కరెక్టే, కానీ తర్వాత ఏమైతే తెలుసా, నువ్వు ఈ డిస్క్ లో కొంత డేటాని స్టోర్ చేస్తూ ఉంటావు. మరి ఆ డేటాని స్టోర్ చేసినప్పుడు ఏ ప్లేస్ లో ఎలాంటి ఫైల్ ఉంది, ఏ ఫోల్డర్ ఉందో నేను చెప్పాలంటే నేను మెయింటైన్ చేసుకుంటా ఈ స్పేస్ లో అదంతా కూడా. సో అంటే దీనికి గురించిన సమాచారం ఇక్కడ ఉంది. ఏదైతే డిస్క్ లోపల ఉందో సమాచారం, ఆ సమాచారం అంతా ఇక్కడ మెయింటైన్ అవుతా ఉంటది. అంటే ఇది కూడా డేటానే, ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నది కూడా డేటానే, రెండు డేటానే. ఈ డేటానేమో యాక్చువల్ డేటా. ఓకే, ఈ డేటా యాక్చువల్ డేటా. అయితే ఈ డేటా యాక్చువల్ డేటా ఎక్కడ స్టోర్ అయ్యిందో, ఏ ప్లేస్ లో ఉందో చెప్పే డేటా ఇది కూడా డేటానే. బట్ దిస్ ఇస్ ద డేటా విచ్ వి కెన్ డిస్ప్లే all the information about the files and folders. మొత్తం ఎక్కడ ఉంది, ఏ మెమరీ బ్లాక్ నెంబర్ లో ఉంది, మొత్తం డీటెయిల్స్ అంతా చెప్పింది. సరే సరే సార్, మొత్తం ఫైల్స్, ఒకటి ఫైల్స్ కాదు, రెండు ఫైల్స్ కాదు, మొత్తం ఆల్ ద ఫైల్స్ అండ్ ఆల్ ద డైరెక్టరీస్. కాబట్టి ఈ యాక్చువల్ డేటా, కొంతమంది దీన్ని ఏమంటారంటే సింపుల్ గా ఒకటే చెప్తాడు. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? 4 ఏళ్ళు సార్. ఓకేనమ్మా. ఎన్ని సంవత్సరాలు ఎక్కడమ్మా? డెవాప్స్ లో 4 years ఉంది సార్. అట్లాగా AWS లో కూడా 4 years సార్. లైనక్స్ అయితే ఫస్ట్ నుంచి అదే సార్. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ లినక్స్ అడ్మిన్ సార్. సూపర్ అమ్మా. ఇప్పుడు యాక్చువల్ గా మెటా డేటా అంటే ఏంది చెప్పమ్మా ఆన్సర్ అంటాడు. ఒకటే క్వశ్చన్, మెటా డేటా చెప్పి ఈ ఆన్సర్ చెప్పి చాలు అంటాడు, అంతే. డేటా అబౌట్ డేటా. మెటా డేటా. బాబు కార్తీక్ ఆగమ్మా చెప్తాను, అది కన్ఫ్యూజ్ అవ్వదు. మెటా డేటా. ఓకే ఓకే, మెటా డేటా అంటే ఏంది తెలియదు కదా. ఓకే బాబు, మెటా డేటా అంటే ఏదో కాదు, ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్న ఈ ఇన్ఫర్మేషనే మెటా డేటా. ఎస్, దిస్ ఇస్ మెటా డేటా అంటారు. మనం యాక్చువల్గా డేటా నేను రాశాను కానీ నో, ఇట్ ఈస్ ఎ మెటా డేటా. మెటా డేటా అంటే ఎందుకు మనం అంటే యాక్చువల్ డేటా గురించి చెప్పేదే మెటా డేటా. ఎస్ ఎస్, ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాక్చువల్ డేటా. వాట్ ఈస్ మీన్ బై మెటా డేటా? ఇట్ ఈస్ డేటా విచ్ ఈస్ గివింగ్ యూ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాక్చువల్ డేటా. అంటే డిస్క్ లోనే ఇదంతా టోటల్ గా. మెటా డేటా ఒక పోర్షన్ ఒక సైడ్ లో ఉంటుంది, యాక్చువల్ డేటా ఒక సైజ్ లో ఉంటుంది, ఒక సైడ్ లో ఉంటుంది. యాక్చువల్ గా దీని మొత్తాన్ని మనం పార్టిషన్ చేసామా? చేయొచ్చు, కానీ కొంత డేటా దీనికోసం రిజర్వ్ అయిపోయి ఉంటుంది. అంటే మెటా డేటాని మెయింటైన్ చేయడానికి కొంత స్పేస్ అక్కడ రిజర్వ్ అయిపోయి ఉంటుంది. మెటా డేటాని మెయింటైన్ చేయడానికి కొంత స్పేస్ రిజర్వ్. ఎస్, అంటే దానివల్ల ఏమవుతుంది, టోటల్ గా మనం ఈ డిస్క్ ని టోటల్ పార్టిషన్ మనం చేయలేము. అంటే ఎప్పుడు మనకు కనపడుతుంది అంటే మనం పార్టిషన్లోకి వెళ్ళినప్పుడు కనపడుతుంది ఇది. అప్పుడు ఆ డౌట్ అడిగితే వెళ్ళి కష్టమని ఇప్పుడే చెప్పేస్తున్నా. అంటే దీని అర్థం ఏంటి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు, డేటా అనేది రెండు రకాలు. ఇక్కడ డేటా, యాక్చువల్ డేటా వేరే, ఇక్కడ మెటా డేటా వేరే. మెటా డేటా అంటే ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఇప్పుడు? ఎక్కడున్న డేటా గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది ఇక్కడే, ఇదే డిస్క్ లోనే. ఎస్ ఎస్, దిస్ ఈస్ కాల్డ్ మెటా డేటా. ఎస్ ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అర్థమైందా? మెటా డేటా కాన్సెప్ట్ అంటే ఇది మనకి పార్టిషన్ చేసేటప్పుడు మనం చూస్తాం. సింపుల్ గా మనకి తెలియకుండానే పార్టిషన్ చేసాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక 4 GB డిస్క్ ఉంది బాస్. ఓకే, 4 GB డిస్క్ లో మనం 2 పార్టిషన్ చేయాలనుకుంటున్నాం, 2 పార్టిషన్స్.
ఈ 4 GB డిస్క్ని 2 పార్టిషన్ చేసే క్రమంలో మనం ఏం చేస్తాం, 2 GB ఇక్కడ కొడతాం, 2 GB అక్కడ కొడతాం. ఇక ఏం కంప్లీట్ పిక్చర్ అనమాట, 2 GB. ఓకే ఓకే. కానీ ఈ 2 GB అనే దాంట్లోనే మెటా డేటా కోసం కొంత స్పేస్ ఉంటుంది. ఈ 2 GB అనే దాంట్లోనే ఎస్ ఇట్లా అంటే ఈ 2 GB అనేది ఒక పార్టిషన్ నెంబర్ 1. ఎస్ 2 GB అనేది మరొక పార్టిషన్ నెంబర్ 2. ఓకే, పార్టిషన్ 1లో కొంత డేటాని నేను స్టోర్ చేసుకుంటా, పార్టిషన్ 2లో కొంత డేటాని నేను స్టోర్ చేసుకుంటా. అందుకోసం 2 పార్టిషన్ చేశాను. 2 పార్టిషన్ చేసిన తర్వాత యాక్చువల్గా నేను డేటానే స్టోర్ చేసేది. ఈ 2 పార్టిషన్స్ లో ఐఎమ్ స్టోరింగ్ ద డేటా. బట్ ఆ డేటా గురించి చెప్పడానికే మరికొంత స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఏం చేస్తుంది, అక్కడ డేటా మెయింటైన్ అవుతుంది. అదే మెటా డేటా. ఇదే యాక్చువల్ డేటా. ఎస్ యాక్చువల్ డేటా. ఇది యాక్చువల్గా. అంటే ఇక్కడ సింపుల్గా మీరు చెప్పాలంటే పార్టీషన్లు చేసేటప్పుడు నీకు ఇది ఈజీగా అర్థమైంది. ఇప్పుడు అర్థం కాదు. పార్టీషన్ చేసేటప్పుడు ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ బాస్. ఇది కానీ నువ్వు నేర్చుకుంటే చక్కగా దీని మీద జాబ్ కొట్టచ్చు ఈజీగా, అంత గ్యారంటీ. ఎస్, మరి అంతే కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో మనం కంటైనర్స్ చూస్తున్నాం. కంటైనర్స్ స్టోరేజ్ కావాలా, ఎక్కడి నుంచి, కింద నుంచే కావాలా స్టోరేజ్ కంటైనర్స్కి. ఎస్ సరే అది పక్కన పెడితే, సరే ఇప్పుడు ఈ మెటా డేటా గురించి మనకు అర్థమైంది. మెటా డేటా గురించి ఎవరు చెప్తారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు కదా క్వశ్చన్, It is చెప్పాలి giving ఆన్సర్. it is giving additional information about actual data. అంతే. సో మెటా డేటా అది ఇందాక మనం చెప్పిన దానికి ఇప్పుడు తేడా ఉందా లేదా? అట్లా. సో మెటా డేటా, ఎస్ డేటా. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా దీని గురించి మనం ఏం చెప్పాలా? ఇట్ ఈస్ ఆల్సో ఏ డేటా. ఇది కూడా డేటానే. బట్ విషయం ఏంది, విచ్ గివ్స్ యూ, అంతేనా, విచ్ గివ్స్ యూ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ యాక్చువల్ డేటా. ఓకే, దీనికి మనకి సాగుకొడతారు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి, డేటా అబౌట్ డేటా. సాగుకొట్టి దీనికి ఇదే ఎవడికి అర్థం కాదు, ఏం లేదు. డేటా అబౌట్ డేటా ఏంది బాబు, అర్థం కాక చచ్చిపోతా ఉంటారు. కొంతమంది అయితే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది తెలియదు, డేటా అబౌట్ డేటానే అంతే. ఇట్లా చెప్పామనుకో, బాగమ్మా పర్లేదమ్మా పుస్తకాలు చదువుకొని వచ్చా ఉంటారు. కాబట్టి ఇట్లా చెప్పండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ డేటా విచ్ గివ్స్ యూ ఓకే సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ యాక్చువల్ డేటా. ఎస్, ఇన్సైడ్ అ డిస్క్. ఓకే సార్, ఓకే బాగానే ఉంది సార్. తర్వాత యాక్చువల్గా మీరు పార్టిషన్ చేయాలంటున్నారు, కరెక్టే. పార్టిషన్ చేయడానికి మనకి 2 మోడల్స్ ఉన్నాయన్నారు, కరెక్టే. మరి మోడల్ నెంబర్ 1లో అసలు ఎలా చేయాలా, మోడల్ నెంబర్ 2లో ఎలా చేయాలా మీరు చెప్తారుగా? ఎస్ తప్పకుండా చెప్తా. మోడల్ నెంబర్ 1లో ఎలా చేయాలా, మోడల్ నెంబర్ 2లో ఎలా చేయాలో నేను చెప్తా. అది పక్కన పెడితే ఇప్పుడు యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, మనకి సింపుల్ వేలో నేను చెప్తా, సింపుల్గా చెప్తా. చూడండి, సింపుల్గా నేను ఏం చెప్తానంటే, చూడండి యాక్చువల్గా ఫ్రెండ్స్ మీరు ఇది చూడండి, మనకి పార్టిషన్ అసలు ఒక డిస్క్ని పార్టిషన్ చేయాలి అంటే, అసలు ఒక డిస్క్ని మనం పార్టిషన్ చేయడానికి ఎలాంటి ప్రొసీజర్ ఉంది? ఓకే, ఏం చేయాలా? ఏం లేదు, మనం డిస్క్ని పార్టిషన్ చేయడానికి ఏ కమాండ్ వాడతాం? సరే, డిస్ప్లే all the partitions. Display all the partitions. Answer ఏంటి ఫ్రెండ్స్? Display all the partitions. fdisk అంతే. సో ఏదైతే నువ్వు పార్టిషన్ ని డిస్ప్లే చేయడానికి fdisk వాడావో, ద సేమ్ విల్ బి యూజ్డ్ ఇన్సైడ్ దిస్. పార్టిషన్ చేయడానికి కూడా fdisk అంతే. పార్టిషన్ చేయడానికి fdisk వాడతాం, పార్టిషన్ డిస్ప్లే చేయడానికి కూడా fdisk వాడతాం. అయితే డిఫరెంట్గా వాడతాం అనమాట. టు మేక్ ఏ పార్టిషన్స్ వి యూజ్ fdisk, టు డిస్ప్లే ద పార్టిషన్స్ వి యూజ్ fdisk
fdisk is the command and a utility which is used to display all the partitions and make the partitions. రాసుకోండి కావాలంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు ఆప్షన్, రెండిటికి ఇదే ఆప్షన్. సో రెండిటికి ఏంటి, ఎట్లా చేయాలి సార్? ఏం లేదు, ఎఫ్ డిస్క్ ఎస్ ఎఫ్ డిస్క్ ఈస్ అండ్ యూటిలిటీ. కొంతమంది యూటిలిటీ అంటారు, కొంతమంది ఆర్ కమాండ్ అంటారు, కొంతమంది ఎస్. సో which is used to yes display చెప్పలే all the partitions చెప్పాల partitions inside the disk. Okay, and also దేనికోసం ఫ్రెండ్స్? We and use also make partition. we and also use to make partitions. పార్టిషన్ కూడా చేసి పడేయచ్చు. ఎఫ్ డిస్క్ అనేది మనకి ఇలా ఉపయోగపడింది, సింపుల్ గా చెప్పాలంటే. సో ఈ ఎఫ్ డిస్క్ యూటిలిటీ అంటారు, కొంతమంది కమాండ్ అంటారు, బట్ ఎనీవే టూ థింగ్స్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. సరే సార్, బాగానే ఉంది సార్. ఇప్పుడు ఎఫ్ డిస్క్ అనేది రాస్తాం కరెక్టే, మనం ఎట్లా పార్టిషన్ చేస్తాం కొంచెం చెప్పండి సార్. ఏం లేదు, మనం సింపుల్ గా ఎఫ్ డిస్క్ -L విన్నాం అనుకో. ఇప్పుడు ఎఫ్ డిస్క్ -L ఎప్పుడైతే మనం చేసామో వెంటనే విచ్ ఇస్ యూజ్డ్ టు డిస్ప్లే ఆల్ ద పార్టిషన్స్. అంటే ఎఫ్ డిస్క్ -L కొడితే ఇట్లా వస్తుంది. ఓకే, మరి పార్టిషన్ చేయాలంటే ఎట్లా? డిస్ప్లే ఆల్ ద పార్టిషన్స్ కి ఎఫ్ డిస్క్ L కొట్టాం, మరి పార్టిషన్ చేయాలంటే ఎఫ్ డిస్క్ అన్నారు కదా, అది ఎట్లా రాయాలా? ఎస్, ఎఫ్ డిస్క్ రాసి డిఐఎస్కి రాసి ఎఫ్ డిస్క్ రాసి డిస్క్ నేమ్ రాయాలా. అయిపోయింది, ఎఫ్ డిస్క్ రాసి డిస్క్ నేమ్ రాయాలా అంతే. సో ఎప్పుడైతే ఎఫ్ డిస్క్ రాసి డిస్క్ నేమ్ రాసామో ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ, ఏ బాస్ నీకు పార్టిషన్ చేయమంటావా? అవును, పార్టిషన్ కావాలా. కొత్త పార్టిషన్ కావాలా నీకు? అవును, కొత్తదే, న్యూ పార్టిషన్ కావాలా. ఓకే, ఎంత సైజు కావాలి? ఎంత సైజు కావాలి? అసలు నువ్వు పార్టిషన్ పేరు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? దాని నెంబరింగ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? సరే, పార్టిషన్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేయాలి కదా. ఇవన్నీ ఆప్షన్స్ మనకు తెలియాలన్నమాట. ఎప్పుడు ఎఫ్ డిస్క్ నేమ్ మనం టైప్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎఫ్ డిస్క్ రాసి ఏం ఇన్ఫర్మేషన్ సార్? ఏం లేదు, సింపుల్. సో చూడండి, ఫస్ట్ ఇదిగోండి ఎన్ అంటే ఏం తెలుసా? ఎస్ చెప్తా, ఎన్. ఆ తర్వాత ఎన్ తర్వాత డబ్ల్యూ. ఓకే, ఎన్ డబ్ల్యూ. ఓకే, ఎన్ అంటే ఏం సార్? అసలు ఎం అని. ఆ తర్వాత ఎన్ కంటే ముందు ఇంకోటి చెప్తా. ఎస్ ఫ్రెండ్స్, ఎం. ఓకే, సరే సార్. ఎం అంటే ఏం సార్? ఎం అంటే ఇట్ డిస్ప్లేస్ మెను అనమాట. ఓకే, మెను అంటే ఏంది? మనకు సింపుల్ గా, బాబు నీకు పార్టిషన్ కొత్త చేయాలనుకుంటావా? ఇదిగో ఈ ఆప్షన్ నొక్కు. పార్టిషన్ చేసిన తర్వాత సేవ్ చేయాలనుకుంటావా? ఈ పార్టిషన్ నొక్కు. సేవ్ వద్దనుకుంటావా? ఇదిగో సేవ్ వద్దనుకుంటావా? ఈ ఆప్షన్ ప్రెస్ చేయి. అట్లా అనమాట. అంటే ఎఫ్ డిస్క్ నేమ్ మనం టైప్ చేసిన ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే మనకి ఎం ప్రెస్ చేస్తే చాలు, ఈ డిస్ప్లేస్ మెను. సో మెనూలో మనకి ఎన్ కనపడుద్ది, డబ్ల్యూ కనపడుద్ది, ఇంకా చాలా కనపడతాయి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఇంకోటి కూడా కనపడుద్ది మనకి. ఇంకోటి ఏంది సార్? ఏంటంటే క్యూ. సో క్యూ కనపడుద్ది. ఓకే. సో అసలు యాక్చువల్గా ఎన్ అంటే ఏంది, డబ్ల్యూ అంటే ఏంది, క్యూ అంటే ఏంది సార్? ఏం లేదు, ఎన్ అంటే ఏంటంటే ఎస్, మనం ఎన్ అంటే యాడ్ పార్టిషన్స్ బాస్, లేదా పార్టిషన్స్ క్రియేట్ న్యూ పార్టిషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలా ఊహించుకోండి. ఓకే, ఈ డబ్ల్యూ అంటే ఏం తెలుసా? ఎప్పుడైతే న్యూ పార్టిషన్ చేసిన తర్వాత ఆ తర్వాత నీకు ఆప్షన్ ఏం కనపడుతుంది అంటే, బాబు
ఇదిగమ్మా న్యూ పార్టిషన్ చేయాలనుకుంటున్నావు కదా, ఓకే చేయాలనుకున్నావు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏం కనపడింది తెలుసా బాబు, నువ్వు పార్టిషన్ నెంబర్ ఎంతమ్మా అని అడిగింది. అది 1వ నెంబరా, 2వ నెంబరా, 3వ నెంబరా, 4వ నెంబర్ అడిగింది. లేదు నేను 1వ నెంబర్ అని ఇస్తా. ఓకే పార్టిషన్ నెంబర్ 1, ఓకే సింపుల్. పార్టిషన్ నెంబర్ 1 అడిగిన వెంటనే రెండో ఆప్షన్ ప్రెస్ సెంటర్ బటన్ కొట్టిన వెంటనే కరెక్టే బాబు, ఈ పార్టిషన్ కి నువ్వు ఎంత సైజు అలొకేట్ చేయాలనుకుంటున్నావు, ఎంత స్టోరేజ్ స్పేస్ అలొకేట్ చేయాలనుకుంటున్నావు. ఎందుకంటే నీ డిస్క్ లో ఉన్నది 4 GB అనుకో, 4 GB అయితే పార్టిషన్ 1 కి 2 GB అలొకేట్ చేస్తాం, 2 GB అలొకేట్ చేస్తాం. ఓకే ఓకే. అయితే వాడేమన్నాడంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మనం 2 GB, ఎస్ 4 GB. వాడేం చేసి తెలుసా, ఈ జీబీలు అవి నాకు అవసరం లేకపోయినా పర్లేదు, నాకు జస్ట్ ఇదిగో 2G అని రాస్తే చాలు, 2 GB అనుకుంటా నేను అన్నాడు. ఓకే ఓకే 2M రాస్తే చాలు, 2MB అనుకుంటా అన్నాడు వాడు. 2K అని రాస్తే 2KB అనుకుంటా అన్నాడు వాడు. కాబట్టి మనం 2G, 2M, 2K ఇలా వాడతాం అక్కడ. సో ప్లస్ 2G అంటే చాలు, ఓకే జీబీ రాయాల్సిన అవసరం లేదు, 2G రాస్తే చాలు. ఒక పార్టిషన్ నెంబర్ 1 2 GB తోటి మనకి క్రియేట్ అయింది అనమాట. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, ఎఫ్ డిస్క్ -L కొట్టిన ఎఫ్ డిస్క్ నేమ్ చేసిన తర్వాత నీకు పార్టిషన్ నెంబర్ 1 అడిగిద్ది, తర్వాత దాని సైజ్ అడిగిద్ది. సో అంటే పార్టిషన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత పార్టిషన్ కి ఎంత సైజ్ ఇవ్వాలనుకున్నావు అడిగింది, అంతే. ఈ రెండు చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేయమంటావా అని అడిగితే మళ్ళీ నేను లేదు లేదు సేవ్ వద్దు ఏమొద్దు బయటికి వెళ్ళిపో అంటే ఇక పార్టిషన్ చేసుకోవడం వేస్టే. ఓకే ఓకే అంటే సేవ్ చేయాలా, అంటే ఎప్పుడైతే నువ్వు పార్టిషన్ నెంబర్ 1 అని ఇచ్చావు, దాని సైజ్ ఏమో 2 GB ఇచ్చావు, ఇది దీన్ని మొత్తాన్ని సేవ్ చేయమంటావా అని అడిగింది. మనం సేవ్ చేయంటే మాటలు దానికి రావు. అప్పుడు ఏం చేయాలి, ఆప్షన్ నొక్కాలి, ఆప్షనే W. ఓకే W కొడితే చాలు సేవ్ అయితే, నువ్వు చేసిన పార్టిషన్ సేవ్ అయితే. మరి ఇందాక మీరు ఏంది ఈ క్యూ చెప్పారు, అదేంది క్యూ అంటే ఏంటంటే వితౌట్ సేవ్, సేవ్ చేయొద్దు బయటకు వచ్చేసే అని అర్థం. సో ఈ ఆప్షన్స్ తెలియాలి. W మీన్స్ వాట్, సేవ్ చేంజెస్, సేవ్ ద చేంజెస్. ఓకే ఓకే. మరి క్యూ మీన్స్ వాట్, క్యూ వితౌట్ సేవ్. సేవ్ ఎగ్జిట్ వితౌట్ సేవ్, ఎగ్జిట్ వితౌట్ సేవ్, సేవ్ చేయకుండా ఎగ్జిట్ అయిపో, అర్థమైందా, ఎగ్జిట్ సేవ్, ఎగ్జిట్ వితౌట్ సేవ్. ఓకే అంటే ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి ఫస్ట్. పార్టిషన్ చేయాలంటే మామూలు విషయం అది ఇట్లా. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇందాక మనకు చెప్పారు కదా సార్, ఏమని చెప్పారు, ఎంబీఆర్ పార్టిషన్ అన్నారు సార్, ఇప్పుడు అది కలపలేదే. ఓహోహో మీరు కరెక్టే, క్రియేట్ ఏ న్యూ పార్టిషన్ అన్నారు కరెక్టే. మరి పార్టిషన్ అన్నప్పుడు అది అది ఏ స్థాయిలో పార్టిషన్, అంటే అది ఏ టైప్ ఆఫ్ ఏ మోడల్ పార్టిషన్ అది. ఎస్ బానే ఉంది మీరు చెప్పారు, ఇందాక ఏం చెప్పారు మీరు. ఎస్ చూడండి యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే, ఎస్ చాలా జాగ్రత్తగా వినండి, బాగా మంచి కాన్సెప్ట్ ఇది. సో ఇది యాక్చువల్గా ఓకే, ఇది ఆప్షన్ క్రియేట్ ఏ న్యూ పార్టిషన్. ఓకే క్రియేట్ ఏ న్యూ పార్టిషన్. ఓకే మరి క్రియేట్ ఏ న్యూ పార్టిషన్ అన్నప్పుడు వెంటనే మనకి ఏం అడిగింది తెలుసా బాబు, నీకు ఎంబీఆర్ పార్టిషన్ చేయమంటావా, జీపీటీ చేయమంటావా అని అడిగింది వెంటనే. ఓకే ఎప్పుడు క్రియేట్ ఏ న్యూ పార్ట్ ఎన్ ప్రెస్ చేసిన వెంటనే, ఇఫ్ యూ ప్రెస్ ఎన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ ఎంబీఆర్ జీపీటీ సెలెక్ట్ చేసుకోనింది. ఓకే ఓకే మళ్ళీ ఇప్పుడు ఎంబీఆర్ అంటే వాడు ఒక డిస్ప్లే చూపించాడు, జీపీటీ అంటే వాడు ఒక డిస్ప్లే చూపించాడు. సో అంటే జీపీటీ అనేది అయితే జీ ప్రెస్ చేస్తే జీపీటీలో పార్టిషన్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఓకే అప్పుడు జీ ప్రెస్ చేసిన వెంటనే అప్పుడు పార్టిషన్ చేయొచ్చు. ఓకే ఓకే జీ క్రియేట్ న్యూ పార్టిషన్. ఓకే సార్ ఇప్పుడు ఎంబీఆర్ అంటే సార్ ఎంబీఆర్ కి ఓ ఇచ్చాడు వాడు, అదేంటది ఓ ఎందుకు ఇచ్చాడు వాడు, అలాగ ఇచ్చాడు. ఓ ప్రెస్ చేస్తే ఎంబీఆర్ పార్టిషన్, జీ ప్రెస్ చేస్తే జీపీటీ పార్టిషన్. ఓకే ఓకే మరి ఇప్పుడు సార్ మాకు తెలియక అడుగుతాం సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఈ జీ ప్రెస్ చేసి ఈ ఓ ప్రెస్ చేసి మనం డైరెక్ట్ గా పార్టిషన్ చేయొచ్చా. ఎస్ చేయొచ్చు, అప్పుడు చేయొచ్చు.
అప్పుడు చేయొచ్చు. ఎస్ ఎస్, అప్పుడు చేయొచ్చు. ఎస్ ఎస్. ఓకే ఓకే. సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్, మనం ఇక్కడ ఎంబీఆర్ లోకి వెళ్ళాలా జీపీటీకి వెళ్ళాలా ఫస్టే తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇది వెళ్ళిన తర్వాత క్రియేట్ పార్టిషన్, క్రియేట్ పార్టిషన్, క్రియేట్ పార్టిషన్. ఓకే ఓకే. క్రియేట్ పార్టిషన్. ఓకే. ఎప్పుడైతే క్రియేట్ పార్టిషన్ చేసావో అది అడిగిద్ది ఏమని, నెంబర్ ఎంత, ఓకే, దాని సైజ్ ఎంత, ఓకే, అది సేవ్ చేసేసి, ఓకే, ఇవన్నీ అడిగిద్ది. సో క్రియేట్ పార్టిషన్ చేయడానికి ఏంటి ఫ్రెండ్స్, మనకి క్రియేట్ పార్టిషన్ చేయడానికి ఏంటి ఆప్షన్ ఇక్కడ, ఎన్. ఏంటిది, ఎన్ 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 ఎన్. సో ఎన్ అనేది ఎప్పుడైతే మనం ప్రెస్ చేసామో క్రియేట్ పార్టిషన్ వెళ్ళిద్ది. తర్వాత నెంబర్ 1 సైజ్ ఎంత 2G, సేవ్ చేయమంటావా డబ్ల్యూ, అయిపోయింది. ఇది స్టోరీ. సో ఇప్పుడు ఇది ఏ పార్టిషను, నువ్వు ఓ ప్రెస్ చేస్తే ఇట్లా, జీ ప్రెస్ చేస్తే ఇలాగా, ఓ ప్రెస్ చేస్తే ఇలాగా, జీ ప్రెస్ చేస్తే ఇలాగా. అంటే ఈ రెండిటికి ఇదే ఆప్షన్సా, రెండిటికి ఇదే ఆప్షన్స్, మోడల్ వేరే, ఎంబీఆర్ పార్టిషన్స్ వేరే, జీపీటీ పార్టిషన్స్ వేరే. సరే మనకి రియల్ టైంలో దేంట్లో వెళ్తాం, జీపీటీ పార్టిషన్స్కి వెళ్తామా, ఎంబీఆర్ పార్టిషన్స్కి వెళ్తామా, అసలు ఏది బెనిఫిట్ సార్? యాక్చువల్ గా చెప్పాలంటే జీపీటీ అనేది 100% ఫ్లెక్సిబుల్ బాస్, 100% ఫ్లెక్సిబుల్. మరి ఇది సార్, ఇది కొంచెం దీనికంటే కొంచెం, ఎస్, దగ్గరగా చెప్పాలంటే 90% ఫ్లెక్సిబుల్. ఇది 90% ఫ్లెక్సిబుల్. ఏది, ఎంబీఆర్ మెథడ్ ఉపయోగించి పార్టిషన్ చేయటం. ఇప్పుడు నువ్వు ఏ మెథడ్ అయినా ఉపయోగించుకో, ఇఫ్ యూ గో ఫర్ ఎనీ మెథడ్, బట్ వి యూజ్ ఎన్ ఆప్షన్. ఓకే. ఆ తర్వాత డబ్ల్యూ ఆప్షన్, ఆ తర్వాత 2G ఆప్షన్, 2G ఇవ్వటం, సైజ్ ఇవ్వటం, నెంబర్ ఇవ్వటం, ఇది కామనే. నువ్వు ఏ పార్టిషన్ అయినా చేసుకో, ఎంబీఆర్ పార్టిషన్ చేసుకున్నా ఈ ఆప్షన్స్ ప్రెస్ చేయాలా, జీపీటీ ప్రెస్ చేసిన ఈ ఆప్షన్స్ ప్రెస్ చేయాలా. బట్ జీపీటీకి వెళ్ళాలంటే జీ ప్రెస్ చేయి, ఎంబీఆర్కి వెళ్ళాలంటే ఓ ప్రెస్ చేయి, ఎంబీఆర్కి వెళ్ళాలంటే ఓ ప్రెస్ చేయి. సరే. ఉమ్, సరే ఇప్పుడు మాకు కొంచెం అర్థం కాకుండా కన్ఫ్యూజ్ గా ఉంది అనే వాళ్ళ కోసం నేనేం చెప్తానంటే, బాబు, పార్టిషన్లు మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఎంబీఆర్ ఉపయోగించి చేయొచ్చు, రెండు జీపీటీ ఉపయోగించి చేయొచ్చు. అయితే ఎంబీఆర్ ఉపయోగించి చేస్తే కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల మనం జీపీటీకి వెళ్తాం. జీపీటీకి వెళ్తే నో ప్రాబ్లమ్స్, 100% ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఈజీగా మనం డిస్క్ స్పేస్ మొత్తాన్ని వాడొచ్చు, ఈజీగా మనం డిస్క్ స్పేస్ మొత్తం వాడొచ్చు. ఓకే ఓకే, ఈజీగా మనం డిస్క్ స్పేస్ వాడొచ్చు. సరే సార్, ఇప్పుడు యాక్చువల్ గా మాకు తెలియని విషయం ఏంటంటే ఈ ఎంబీఆర్ కి ఫుల్ ఫామ్ ఏమైనా ఉందా? ఉంది. ఓకే, ఎంబీఆర్ కి ఏంది ఫుల్ ఫామ్? we have two models, we have two models, we have two models to make the partitions, to make the partitions. మనకి రెండు మోడల్స్ ఉన్నాయమ్మా. ఓకే. సో నెంబర్ 1 ఏంటి తెలుసా, ఎంబీఆర్. ఓకే. నెంబర్ 2 జీపీటీ. సార్ ఎంబీఆర్ అంటే ఏంటి, జీపీటీ అంటే ఏంటి? యాక్చువల్ గా ఎంబీఆర్ అనేది ఒక మోడల్, జీపీటీ అనేది ఒక మోడల్. సరే ఎంబీఆర్ ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఎంబీఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎంబీఆర్ స్టాండ్స్ ఫర్, ఎంబీఆర్ స్టాండ్స్ ఫర్ మాస్టర్ బూట్ రికార్డ్. అరే ఇదేం సార్ ఇట్లా వచ్చింది, ఏంది వాడు ఏంది ఇట్లా ఇచ్చాడు పేరు అని ఇచ్చాడు ఎంబీఆర్ అంటే. ఓకే. తర్వాత జీపీటీ స్టాండ్స్ ఫర్, సో జీపీటీ స్టాండ్స్ ఫర్ గైడెడ్ పార్టిషన్ టేబుల్, ఇది ఇచ్చాడు. ఓకే. ఎంబీఆర్ వేరే, జీపీటీ వేరే, గైడెడ్ పార్టిషన్ టేబుల్. సరే ఇప్పుడు యాక్చువల్ గా సార్, ఇప్పుడు ఎంబీఆర్ కి జీపీటీకి మొత్తం ఎట్లా సార్, ఏంటి అసలు తేడా ఏంది అంటే ఏం లేదమ్మా. బై యూజింగ్ ఎంబీఆర్ వీ కెన్ మేక్ ద పార్టిషన్స్. ఎక్సలెంట్. బై యూజింగ్ ఎంబీఆర్ వి మేక్ పార్టిషన్స్. ఎక్సలెంట్. మరి సార్ ఇదేం సార్, బై యూజింగ్ జీపీటీ వి మేక్ పార్టిషన్స్, మేక్ పార్టిషన్స్. ఓకే ఓకే సార్.
మరి సార్ యాక్చువల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టిషన్స్? సో ఎస్, number of partitions. We make 128 partitions, boss. ఓకే, అది అక్కడ తేడా. 128 పార్టిషన్స్ చేయొచ్చు మనం. దేన్ని ఉపయోగించి? జీపీటీ ఉపయోగించి. ఆహా, మరి ఎంబీఆర్ సార్? ఎస్, ఎంబీఆర్ ఉపయోగించి వి మేక్ ఓన్లీ ఎస్ ఓన్లీ ఎస్ ఫ్రెండ్స్, మొత్తం టోటల్ గా చెప్పాలంటే 16 చేయొచ్చు. 16 పార్టిషన్ చేయొచ్చు తప్పకుండా. 16 పార్టిషన్స్. ఓకే, మూడే కానీ యాక్చువల్గా 16 పార్టిషన్లో ఎస్, యాక్చువల్గా ఇదిగోండి చూడండి, ఒక 3 పార్టిషన్లు. ఎస్ ఫ్రెండ్స్, 3 పార్టిషన్స్. ఓకే, ఇంకొక 13 పార్టిషన్లు. ఏంటి సార్ ఈ గోళ? 13 ఏంది, 3 ఏంది, ఏంటి సార్ ఇదంతా ఏంది అసలు? అందుకోసం ఇదంతా కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పలేదు. దీనికి నేను తర్వాత చాలా ఇంట్రడక్షన్ ఇస్తా, అది వేరే విషయం. 3 పార్టిషన్లు ఏంటి, 13 ఏంటి, మొత్తం కలిపితే ఎంత? 16 అంతే. సో బై యూజింగ్ మొత్తం 16 పార్టిషన్లు చేయొచ్చు. దేన్ని ఉపయోగించి? ఎంబీఆర్ ఉపయోగించి. ఇప్పుడు చెప్పండి, డిస్క్ డిస్క్ పార్టిషన్ కి సంబంధించి మనం ఎక్కువగా దేన్ని ఉపయోగిస్తాం? ఎంబీఆర్, జీపీటీ జీపీటీ? జీపీటీ. జీపీటీ ఎందుకు జీపీటీ అంటే మనకు 128 వస్తాయి. ఇక్కడ ఏంది 3 వస్తాయి అంతే. ఇక్కడ 13, మొత్తం కలిపితే 16 వస్తాయి. ఓకే ఓకే, 16 పార్టిషన్లేనా? ఎస్, 16 పార్టిషన్సే. సో ఈ 16లో కూడా 3 పార్టిషన్స్ ని మనం ఏమంటామంటే వీటిని ప్రైమరీ పార్టిషన్స్ అంటాం. వీటిని ప్రైమరీ పార్టిషన్స్. దీన్నేమో సెకండరీ పార్టిషన్స్. అది యాక్చువల్గా ప్రైమరీ ఏమో ఒక 12, సరే ఒక 3, ఇదేమో ఒక 13 చేయొచ్చు. సెకండరీ పార్టిషన్స్. అది ఎలా చేయాలో ఏది సార్ మాకు చెప్తారా? తప్పకుండా చెప్తా, నో ప్రాబ్లం, తప్పకుండా చెప్తా. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఎంబీఆర్ కి దేనికి ఎందుకు వెళ్ళాలా, జీపీటీకి ఎందుకు వెళ్ళాలా, అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం సపోజ్ ఒక డిస్క్ తీసుకున్నా. నా డిస్క్ సైజ్ ఎంతంటే 500 జీబీ బాస్. 500 జీబీ డిస్క్ తీసుకున్నాం. ఓకే, దిస్ ఇస్ మై డిస్క్ సైజ్. సో ఈ డిస్క్ సైజ్, ఇది టోటల్ సైజ్. ఓకే, మరి ఇప్పుడు ఈ డిస్క్ సైజ్ అయినప్పుడు ఇదిగో ఒక పార్టిషన్ తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా, 6 తీసుకున్నా, డాష్ 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 16తో ఎండ్ అయిపోద్ది కదా, అవునా కాదా? 16 పార్టిషన్ ఎండ్ అయిపోద్ది. ఏది? ఇఫ్ యు గో ఫర్ ఎంబీఆర్. అప్పుడు దానివల్ల ఏమైతుంది తెలుసా? నేను ఈ 500 జీబీలో కొంత డేటా, కొంత స్టోరేజ్ లాస్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే 16కి మించి చేయలేము ఇక్కడ. 16కి మించి చేయలేము. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 16 డాష్. 16 మాత్రమే. ఓకే ఓకే, మరి అప్పుడు ఏంది? స్టోరేజ్ వేస్ట్ అయింది నాకు ఎంబీఆర్కి వెళ్తే. అంతకు మించి ఇక రావు పార్టిషన్స్ ఇక్కడ. అయితే ఇది ఎంబీఆర్ కాకుండా నువ్వు కానీ ఎస్ ఇక్కడ జీపీటీ తీసుకున్నావు అనుకో, జీపీటీ. సో ఈ జీపీటీ తీసుకుంటే ఎన్ని పార్టిషన్ చేయొచ్చు ఫ్రెండ్స్? 1, 2, 3, 4, 5, 6 డాష్ 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 128 బాస్. ఎంత మొత్తం ఎంత? 128 పార్టిషన్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5 డాష్ 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 128. ఏది బెస్ట్ ఇప్పుడు? జీపీటీ బెస్టా, ఎంబీఆర్ బెస్టా? జీపీటీ. ఓకే, మరి ఇప్పుడు నువ్వు డిస్క్ ని పార్టిషన్ చేయాలంటే, ఎంబీఆర్ పార్టిషన్ చేయాలంటే ఏ ఆప్షన్ నొక్కాలి, ఏ ఆప్షన్ ప్రెస్ చేయాలి? ఓ ఓ. జీపీటీ అంటే జీ. ఓకే, అక్కడ వాడు చూపిస్తాడు సార్, తప్పకుండా అక్కడ చూపిస్తాడు. మీరు ఆప్షన్ ప్రెస్ చేస్తే చాలు, తప్పకుండా అక్కడ చూపిస్తాడు. ఓ మీన్స్ జీ. అయితే ఎంబీఆర్ స్టాండ్స్ ఫర్ మాస్టర్ బూట్ రికార్డ్. ఓకే, అయితే ఎంబీఆర్ నే కొంతమంది దీన్ని ఏమని పిలుస్తారంటే, ఎస్ ఫ్రెండ్స్, దీన్నే మనం డిఓఎస్, డాస్ పార్టిషన్ పిలుస్తారు. డాస్ పార్టిషన్ అని కూడా పిలుస్తారు. డిఓఎస్ డిఓఎస్ పార్టిషన్ అన్న ఎంబీఆర్ అన్న ఒకటే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. తప్పకుండా ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఇఫ్ యూ గో ఫర్ జీపీటీ, ఇట్ ఈస్ అలౌయింగ్ యూ టు మేక్ 128 పార్టిషన్స్. అది రాసుకోండి కావాలంటే. ఏం రాస్తారు చెప్పండి? అంటే మనం చెప్పాలి అవతల వ్యక్తికి, ఇఫ్ యూ గో విత్ జీపీటీ,
it is allowing you it is allowing you to make it is allowing you to make 128 partitions అంతే. అక్కడ ఏంది, ఇఫ్ యు గో విత్ ఎంబీఆర్ ఎన్ని పార్టిషన్లు? 60. ఎస్. కొంతమంది సౌండ్ చేయకుండా ఉన్నారంటే ఏదో తేడా ఉందప్పా, ఎక్కడో ఉన్నారు సమ్వేర్. లేదు లేదు ఎక్కడ ఉన్నాను. సార్ వింటున్నాను సార్. అందరూ 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 సౌండ్ చేయకుండా చాలా సీక్రెట్ గా ఉంటున్నారంటే ఏదో నాన్ సెన్స్ పనుల్లో ఉంటున్నారని నేనైతే అర్థం చేసుకుంటా. లేకపోతే హలో అని ఒకసారి కాకపోయినా రెండో క్వశ్చన్ అన్నా చెప్పాలిగా, మూడో క్వశ్చన్ అన్నా చెప్పాలిగా. అసలు ఏది చెప్పలేదంటే అర్థం ఏంది? సరే సరే, ఏదో ఒకటి ముందు ప్రొఫెషనల్ గా ఎదగండి, తర్వాత సంగతి పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి. ఆ, జీవితంలో ప్రతి వాళ్ళు అడ్డపడతా ఉంటారు, ఎదగటానికి పోతా ఉంటే అడ్డపడతారు, లాగుతాడు వెనక నుంచి. ఆ లాగేవాడిని ముందు పడేస్తే మీరు ముందుకెళ్ళిపోవచ్చు ఈజీగా, అది నేనంట. కాబట్టి లాగే వాళ్ళని అపాయింట్మెంట్ ఇవ్వగాకండి దయచేసి, సావగొడతారు. క్లాస్ అవుతానే ఉంటుంది, మెసేజ్లు వస్తూ ఉంటాయి, సావగొడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా మీరు. ఆ, మనకున్న ఇబ్బంది ఏంటంటే వాట్సాపే. ఓకే ఓకే, జాగ్రత్తగా వినండి. సరే సార్, ఇప్పుడు ఈ నోట్స్ ఇదంతా మాకు పంపించండి సార్, తప్పకుండా పంపిస్తాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా మాకు ఇందాక మీరు చెప్పినట్టు ఎమ్, ఎన్, డబ్ల్యూ, క్యూ, ఇవి కూడా ఇక్కడ కనపడతాయా? తప్పకుండా కనపడతాయి. ఎప్పుడు కనపడతాయి? ఎం, ఎన్, క్యూ ఇవన్నీ కూడా మీరు ఏ పార్టిషన్కి వెళ్ళాలో చెప్పండి. ఫస్ట్ అయితే ఎం అంటే మెనూ బాస్. ఎం మీన్స్ మెనూ. ఓకే, ఆ మెనూలో కనిపిస్తుంది అనమాట. ఆ మెనూలో ఇవన్నీ కనపడతాయి. ఏమని? ఓ కనిపిస్తుంది, జీ కనిపిస్తుంది, ఎన్ కనిపిస్తుంది, అర్థమైందా? తర్వాత డబ్ల్యూ కనిపిస్తుంది, క్యూ కనిపిస్తుంది, ఇట్లా అనమాట. ఎం ప్రెస్ చేయాలి. ఎం ఎప్పుడు ప్రెస్ చేయాలి తెలుసా? ఎఫ్ డిస్క్. ఏ డిస్క్ నువ్వు పార్టిషన్ చేయాలనుకున్నావు? డిస్క్ నేమ్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. డిస్క్ నేమ్ అంటే ఎఫ్ డిస్క్ కొట్టి, ఓకే స్టెప్ 1 ఎఫ్ డిస్క్ నేమ్. ఓకే స్టెప్ 2లో ఏం రాయాలి తెలుసా? ప్రెస్ ఎం. ఏం చేయాలా? ప్రెస్ ఎం. ఎం అంటే ఏంది? మెనూ డిస్ప్లే చేస్తుంది. ఎస్, ఎం అంటే మెనూలు ఇవన్నీ వస్తాయి. ఓకే, అప్పుడు స్టెప్ 3లో మనం ఏం కావాలా? స్టెప్ 3లో ఓ కావాలా అంటే ఓఆర్జి. ఓఆర్జి మీన్స్ ఏంటి ఫ్రెండ్స్? ఓఆర్జి అంటే ఏంది? ఎంబీఆర్ ఆర్ జీపీటీ. ఎస్ 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 ఎస్, ఎంబీఆర్ ఆర్ జీపీటీ. GPT. ఓహో, ఓకే. అది ప్రెస్ చేసిన తర్వాత క్రియేటివ్ పార్టిషన్స్. అప్పుడు ఏంది? స్టెప్ 4లో ఏమైంది? ఇది స్టెప్ 4. N. ఎన్. Yes, sir. N. ఇప్పుడు ఎన్. సో ఆ ఎన్ తర్వాత స్టెప్ 5లో నిన్ను అడిగిద్ది ఏమని? బాబు ప్రొవైడ్ ఆ పార్టిషన్ నెంబర్. ఓకే, స్టెప్ 6లో ఏమైంది ఫ్రెండ్స్? స్టెప్ 6లో ప్రొవైడ్ Whether స్టోరేజ్ save or not. స్పేస్, లేదా స్టోరేజ్ సైజ్, ఆర్ ప్రొవైడ్ సైజ్ ఆఫ్ ద పార్టిషన్. ఎట్లయినా ప్రొవైడ్ సైజ్ ఆఫ్ ద పార్టిషన్. అక్కడేమో పార్టిషన్ నెంబరు, ఇక్కడేమో సైజ్. ఓకే బాబు అన్ని చేసావు కదా, ఇక ఓకేనా నీకు అన్నప్పుడు ఏం చేయాలి మళ్ళీ? స్టెప్ 6, 7లో Save. W to స్టెప్ save the 7లో changes. సేవ్ చేంజెస్. అప్పుడు సేవ్ చేంజెస్ అంటే ఏంది? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా అంతే. W. ప్లస్ ప్రెస్ డబ్ల్యూ ఆప్షన్. సింపుల్ గా ఇట్లా చూసారా? ఇట్లా. సో స్టెప్ 8లో మనకి ఏమొస్తుంది? స్టెప్ 8లో నెక్స్ట్ సేవ్ చేంజెస్. తర్వాత సేవ్ చేంజ్ చేసేసావు, అయిపోయింది ఇక అంతే, కన్ఫర్మ్ ఎగ్జిట్. పార్టిషన్. అర్థమైందా? ఎగ్జిట్. సో యాక్చువల్ గా ఇవి తెలిస్తే చాలు, డిస్క్ ని పార్టిషన్ చేసి పడేయచ్చు. ఇవి తెలిస్తే, ఈ స్టెప్స్ 8 తెలిస్తే చాలు. అంటే ఫస్ట్ మనకి ఓనా జీనా తెలుసుకోవాలా. అయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, నేను ఇందాక చెప్పాను కూడా, ఎంబీఆర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ డాస్ పార్టిషన్స్. ఇక్కడ రాసుకోండి కావాలంటే. వాడు అంటాడు ఎంబీఆర్ అడగకుండా డాస్ పార్టిషన్ కి ఎన్ని పార్టిషన్ చేయొచ్చు అంటాడు. డాస్ ఎంబీఆర్ రాయండి. ఎంబీఆర్ పార్టిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్
డాస్ డాస్ పార్టిషన్. ఎంబీఆర్ పార్టిషన్ మనం డాస్ పార్టిషన్ అని కూడా అంటాం. బట్ ఎంబీఆర్ అనేది అక్కడ కనపడదు, డాస్ మాత్రమే కనపడింది. ఎక్కడ? డిస్ప్లేలో. అంటే వాడు ఏం చూపించాడు తెలుసా? ఓ రాస్తాడు, ఓ ఓ ఓ రాసి డాస్ పార్టిషన్ అంటాడు. ఇట్లా మాట్లాడతాడు వాడు. ఎస్, జీ రాసి అక్కడ మాత్రం జీపీటీ అంటాడు, జీపీటీ పార్టిషన్ అంటాడు. ఎస్ ఎస్, ఇట్లా ఇలా మాట్లాడతాడు. ఇది స్టోరీ. సో ఇక్కడ చూసారా, ఓ రాసి అంటే మెనూలో ఓ రాసి డాస్ అంటాడు, జీ రాసి జీపీటీ అంటాడు మెనూలో. ఓకే, ఆ మెనూలో మీరు ఓ పెట్టారనుకో డాస్కి వెళ్ళిపోద్ది. డాస్ అంటే ఏంది? 13 ఎంత? సారీ 16. 13 ప్లస్ 13, 3 ప్లస్ 13, మొత్తం టోటల్ ఎంత? 16 పార్టిషన్స్. ఓకే, ఇదెంత? 128. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, అంతే, ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. సో అక్కడేమో 16 పార్టిషన్లు అని గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడేమో 128 పార్టిషన్లు గుర్తుపెట్టుకోవాలా, సింపుల్ గా చెప్పాలంటే. ఇట్లా. సో ఇది అనమాట సింపుల్ గా. ఇప్పుడు ఇదంతా కూడా థియరీ నాలెడ్జ్ అంతా కూడా మీరు చదువుకొని రెడీగా ఉండాలా. యాక్చువల్ గా చదువుకొని రెడీగా ఉండిన తర్వాత అప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఎక్కిద్ది. ఇక నువ్వు 10 ఏళ్ళు కాదు కదా, 15 సంవత్సరాలకు కూడా ఈ క్లాస్ మర్చిపోతే నా పేరు కేకే, నాకు ఫోన్ చేయి కావాలంటే, నేను చెప్తా నీకు. సక్రమంగా ఇది విని నువ్వు రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయగలిగితే, అంతేగాని హడావుడిగా ఊరిక 5 స్టెప్స్లన్నీ కనపడవు, కింద 8 స్టెప్స్ ఉన్నాయి, టగటగా చేసేస్తారు. యూ విల్ బికమ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో నువ్వు అయ్యేది డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుతావు. యూ విల్ నాట్ బికమ్ ఏ లినక్స్ అడ్మిన్, డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్. ఏది రాదు నీకు, అంతే కన్ఫర్మ్. ఎందుకు? అప్పటికప్పుడు చూసుకుంటాం అయిపోద్ది, కానీ ఏం జరగదు భవిష్యత్తులో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే థియరిటికల్ గా స్ట్రాంగ్ అవ్వండి ఫస్ట్. అసలు పార్టిషన్ అంటే ఏంది, అసలు మెటా డేటా వాడు ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు, ఒక పార్టిషన్ కి సంబంధించిన మెటా డేటా ఎక్కడ ఉంటుంది, ఆ మెటా డేటా వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ తర్వాత పార్టిషన్ ఎలా చేయొచ్చు, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్ లో ఏ మోడల్ ఉపయోగించి చేస్తే బెస్ట్, ఏ మోడల్ ఉపయోగించి చేస్తే మనకి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఆ డిస్క్ సైజుని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఏంటంటే మనకి ఎక్కువ పార్టిషన్ కావాలన్నప్పుడు రావు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక పెద్ద స్పేస్ ఉంది బాస్, పెద్ద పెద్ద రూములు కట్టుకున్నాం, ఇక వేస్ట్ అయిపోద్ది, ఇక రూములు రావు. అలాగే ఇది కూడా అంతే. అలాగా ఇది మన ఇష్టం వచ్చినంత స్పేస్లు, అంటే 128 కాబట్టి మన ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు ఈజీగా అట్లా. ఓకే, సో ఇది స్టోరీ. దీంట్లో ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి చక్కగా. మనం ల్యాబ్ చేద్దాం, ల్యాబ్ తో పాటు ఇంకా చాలా ప్రొసీజర్ అవన్నీ కూడా చేయాలి, అదంతా ఉంది. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. మీకు నోట్స్ పంపిస్తాం, రికార్డింగ్ పంపిస్తాం. ఫస్ట్ మనం ఏంటంటే రికార్డింగ్ కూడా సెట్ చేసుకోవాలా, సెట్ చేసుకొని యాక్సెస్ ఇస్తాం. యాక్సెస్ లేని వాళ్ళు వాళ్ళ ఈమెయిల్ ఐడి జస్ట్ అట్లా మనకి ఇచ్చేస్తే వాళ్ళ ఈమెయిల్ ఐడి ప్రకారం మనం ఇచ్చేస్తాం డైరెక్ట్ గా యాక్సెస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హలో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, హలో చెప్పండి. సార్, పార్టీషన్ నెంబర్ అంటే ఇక్కడ ఏమన్నట్టు మామూలుగా 1 2 3 4 5 6 7 8 అట్లా. ఓకే ఓకే ఓకే, అంటే థ్యాంక్ మనకి యూ ఇప్పుడు థ్యాంక్ యూ. యాక్చువల్గా 128 ఉంది కదా, అంటే ఒకటో నెంబర్ పార్టిషనా, అంటే దాన్ని అట్లా ఇస్తావా, 2 ఇస్తావా, 3 ఇస్తావా, 4 ఇస్తావా, లేదా 127 ఇస్తావా, నీ ఇష్టం, ఓకే మన ఇష్టం అనమాట. నెంబర్ ఆఫ్ పార్ట్. ఓకే. ఎన్నైనా సరే 128 వరకు లాస్ట్ మనకి, అంతే నెంబరింగ్. ఇక అక్కడ వచ్చేసరికి 1 నుంచి 13 లాస్ట్ అక్కడ. ఎక్కడ? ఎంబీఆర్ లో 1 నుంచి MBA. అట్లా, అది వేరే. ఇది మాత్రం 1 నుంచి 128 దాకా మన ఇష్టం వచ్చినన్ని ఇచ్చుకోవచ్చు నెంబరింగ్. అదంతా ఓకే నేను సార్. రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం హ్యాండ్స్ ఆన్ చేస్తాను. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే థియరిటికల్ గా స్ట్రాంగ్ అవ్వాలా. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేయగలిగితే ఉద్యోగాలు వస్తాయి, థియరీ స్ట్రాంగ్ గా ఉంటే ఉద్యోగాలు వస్తాయి. ల్యాబ్ మీద కాన్సన్ట్రేషన్ ఒక 10 నిమిషాలు చేస్తే చాలు. ఈ చెప్పడంలో ఎక్స్ప్లెనేషన్, థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో పదే పదే చదివి 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 బాగా మీరు అద్దం ముందు నిలబడైనా సరే మీరు మాట్లాడుకోండి. లేదంటే ఒక చిత్తు వైట్ నోట్బుక్ తీసుకొని రాసుకోండి 2 సార్లు, మూడోసారి బ్రెయిన్కి ఎక్కేసిద్ది కన్ఫామ్.
ఇది నేను చెప్పిన మ్యాటర్ అంతా 2 సార్లు 3 సార్లు ఒక రఫ్ నోట్స్ తీసుకొని రాసుకుంటే చాలు. మూడోసారి బ్రెయిన్కి ఎక్కిద్ది. ఎందుకంటే నోట్స్ రాసే క్రమంలో నీ బ్రెయిన్ చురుగ్గా పనిచేసిద్ది. అయితే మనం తెలివితేటలు ఉపయోగించి నోట్స్ రాయమన్నాడు కదా సార్ అని చెప్పేసి సాంగ్స్ ని 2 చెవుల్లో పెట్టుకొని వింటా నోట్స్లు రాసాం కేకే సార్ మాకు సబ్జెక్ట్ రావట్లేదంటే నేనేం చేయలేను. ఫస్ట్ అది ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ ఉండి నోట్స్ రాసుకోవాలి. నోట్స్ అంటే చిత్తు పేపర్ మీద 2 సార్లు రాస్తే చాలు, మొత్తం ఎక్కేసి అట్లా. ఓకే ఫ్రెండ్స్, ఓకే. సో లెట్ us stop here for today. Discuss tomorrow, friends. Thank you so much.